యూట్యూబర్ వైష్ణవుల అన్నలు చేసిన తప్పులే వైష్ణవి పోస్ట్మార్టం రిపోర్ట్ ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు. వాస్తవంగా అనేది వాళ్ళ అన్నదమ్ములు ఏం చేస్తున్నారో, అసలు ఇది డ్రామాలాగా చేస్తున్నారా, లేకపోతే వేరే వాళ్ళు అనేది రిక్వెస్ట్ చేస్తున్నారా, వైష్ణవ్ పేరు అడ్డు పెట్టుకొని వ్యూస్ గురించి డబ్బులు వచ్చేటట్లు ప్లాన్ చేస్తున్నారా, ఏంటో అర్థం కావట్లేదు. ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది అసలు వాళ్ళ అన్నదమ్ములు చేసిన తప్పులు ఏంది, వాళ్ళు చేస్తున్న మిస్టేక్ వల్ల ఆ పోస్ట్మార్టం రిపోర్ట్లు రాకపోవడానికి ప్రధాన కారణం ఏందో ఫుల్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో మీకు అందుతుంది. మీరు మాత్రం వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది. హాయ్, నా పేరు డిఎస్ఆర్, మీరు చూస్తున్నారు డిఎస్ఆర్ ఇన్సైడ్. వాస్తవం చెప్పాలంటే వాళ్ళ అన్నదమ్ముల్లో 1, 2, 3 తప్పులు కాదు, తప్పుల మీద తప్పులు చేస్తూనే పోతున్నమాట. నేను ఒక వీడియో చేసి పెట్టాను 2 నెలల నుంచి ఒక 3 నెలలు టైం పడుతుందని. కానీ వీళ్ళు ఒక్కసారి కూడా పోస్ట్మార్టం రిపోర్ట్లు అనేది మాకు అందాలి అని ఎవరి మీద కూడా ఒత్తిడి చేయట్లేదు. ఒక అమ్మాయిని అతి దారుణంగా చంపిన వ్యక్తి 3 పూటల మెక్కి ప్రశాంతంగా ఉంటున్నాడు. అలాంటిది ఒక చెల్లిని కోల్పోయిన మీరు వీడియోలు చేసుకుంటూ ఎలా ఉంటున్నారు? 1 కాదు 2 కాదు, దాదాపుగా 7-8 ఛానళ్ళు. 7-8 ఛానల్ అనేది కేవలం వైష్ణవ్ గురించే. వైష్ణవి 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 మా చెల్లి, అంతకుమించి మాత్రం వేరే ఏం లేదు. దీన్ని బట్టి చూస్తే మీరు చెల్లెల్ని మర్చిపోయారు. చెల్లెలి పేరు చెప్పుకొని డబ్బులు సంపాదిస్తున్నారు. మీకు చెల్లెల మీద ప్రేమ ఉంటే వీడియోలు చేయడం ఫస్ట్ ఆపేసేయండి. ఆపేసాం కదా, వీడియోలు పెట్టట్లేదు కదా అంటే వైషు అమ్మలు అనేది వీడియోలు పెడుతున్నారు, అర్థం పర్థం లేని వీడియోలు పెడుతున్నారు. మీరు ఒక లీడర్ని పట్టుకున్నారు భయ్యా, ఒక లీడర్ పట్టుకున్న తర్వాత ఎలా ఉండాలి? ఆయన అనేది 1-2 సార్లు ఆలోచించి ముందడిగేస్తారు. కానీ ఒక్కసారనే మీరు హాస్పిటల్కి వెళ్తున్నారా, పోలీస్ స్టేషన్కి వెళ్తున్నారా, కోర్టుకు వెళ్తున్నారా అంటే అక్కడికి వెళ్ళాలంటేనే మీకు పడిపోతుంది. మరి ఎందుకు ఇలా అవుతుందో అర్థం కావట్లేదు. ఈ మధ్యకాలంలో అనేది ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు వీళ్ళు. ఆ వీడియోలు అనేది ఫోన్పే కానీ గూగుల్ పే కానీ పెట్టారు, స్కానర్లు పెట్టారు. అది ఎందుకు పెట్టిర్రా అంటే వీళ్ళకి డబ్బులు రావట్లేదా అంటే డబ్బులు బ్రహ్మాండంగా వస్తున్నాయి. యూట్యూబ్లో వీడియోలు చేసి పెట్టడం వల్ల వీళ్ళకి లక్షలు వస్తున్నాయి. వాళ్ళకి ఎన్ని డబ్బులు వస్తే నాకేం పోయిందిలే కానీ, కాకపోతే లక్షలు అయితే వస్తున్నాయి. ఇప్పుడు వ్యూవర్స్ ఉన్నారు అంటే ఒక సబ్స్క్రైబర్స్ ఇంట్లో ఏమన్నా అయితే ఏ ఒక్క యూట్యూబర్ అన్న డబ్బులు ఇస్తారా? ఒక్కసారి ఆలోచించండి. ఏ ఒక్క యూట్యూబర్ అన్నా మీకు అరే మీరు కష్టాల్లో ఉన్నారు, మీ ఇంట్లో ఇలా జరిగింది, అసలు మేము తట్టుకోలేకపోతున్నాము, మీకు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాకుండా అని ఏ ఒక్క యూట్యూబర్ అన్నా వ్యూవర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ డబ్బులు ఇస్తారా? ఆలోచించండి. ఆ తర్వాత మీరు నెగిటివ్ కామెంట్ చేయండి. మీరు ఒక వీడియోలు చూస్తున్నారు, వాళ్ళకు వీడియోలు చూడడం వల్ల డబ్బులు పోతున్నవి, సానుభూతి చూపిస్తున్నారు, ఇంకేం కావాలి? డబ్బులు ఇస్తేనే మీకు ప్రేమ ఉన్నట్లా, డబ్బులు ఇవ్వకపోతే ప్రేమ లేనట్లా. అదేవిధంగా అనేది వైష్ణవి వల్ల యూట్యూబ్ ఛానల్స్కి అనేది చాలామంది వీడియోలు చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకున్నారు, వాళ్ళకు తగిన అమౌంట్ కొద్దీ అడిషనల్ అమౌంట్ అయితే పోతుంది. అది కేవలం సబ్స్క్రైబర్స్ వల్ల వ్యూవర్స్ వల్లనే పోతుంది కదా, అంటే మీరు ఇచ్చినట్లే కదా. అదే ఒక సబ్స్క్రైబర్స్ ఇంట్లో ఏమన్నా అయితే ఎవడొచ్చి ఆదుకోడు, ఏ యూట్యూబర్ వచ్చి ఆదుకోడు, ఇది 100% చెప్తున్నాను. కానీ వాళ్ళని మీరు వెనకేసుకొని వస్తున్నారు. 10 లక్షలు వచ్చింది మీకు తెలుసా అంటే ఎస్ నాకు తెలుసు కాబట్టి స్క్రీన్ షాట్ దగ్గర అనేది నేను వీడియోలు చేసి పెట్టాను. ఒక ప్రొఫెషనల్ అంటే అఫీషియల్ సైట్ నుంచి అనేది డాటా తీసుకొని నేను వీడియో చేసి పెట్టాను. ఎందుకంటే ప్రతి ఒక్క యూట్యూబర్ అనేది అనాలిసిస్ అనేది దానాన్ని చెక్ చేస్తాడు. ఎవరికి ఎంత రెవెన్యూ పోతుంది, ఏంటి ఏం కథ, ఎంత వ్యూవర్స్ వస్తున్నారు, ఒక్క రోజులో ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు, పర్టికులర్గా అనేది దాంట్లో డాటా ఉంటుంది. పర్ మంత్ కాదు, పర్ డేలో అనేది ఎన్ని డాలర్లు వచ్చినాయో దాంట్లో ఉంటుంది డాటా. అలాంటి డాటా నేను చూపిస్తే 14 లక్షలు వచ్చింది మీకు తెలుసా అంటే తెలుసు కాబట్టి వీడియోలు చేసి పెట్టింది. కానీ వీళ్ళు వైష్ణవి చెల్లెలి అనేది విగ్రహం పెట్టిస్తానన్నారు. వైష్ణవి చెల్లెలి విగ్రహం ఎందుకు పెట్టిస్తారో నాకు ఇప్పటికి అర్థం కాని విషయము. అసలు ఆమె రాజకీయ నాయకురాలు కాదు, ఊర్లో సర్పంచ్ కాదు, కనీసం ఊర్లో వార్డ్ మెంబర్ కూడా కాదు, కేవలం యూట్యూబర్ గురించి అనేది అది కూడా 13 మంది అన్నదమ్ములకు గారాల ముద్దుల చెల్లి పెట్టిస్తే మీ డబ్బుల దగ్గర అనేది విగ్రహం పెట్టియాలి. దాంట్లో తప్పేం లేదు. ఎందుకంటే చెల్లెలిపైన అతిమైన ప్రేమ ఉంది కాబట్టి మీరు పెట్టించుకోండి. దానికి ఎవరు అబ్జెక్షన్ చేస్తున్నారు? ఒక్కరు కూడా అబ్జెక్షన్ చేయరు. అబ్బా చెల్లిపైన ఎంత ప్రేమ ఉందిరనైనా ఒక విగ్రహమే తయారు చేయించుకున్నారని ప్రతి ఒక్కరు అనేది పొగడ్తలోనే అనేది మిమ్మల్ని ముంచెత్తుతారు. అలాంటిది స్కానర్లు పెట్టి ఫోన్పేలు పెట్టి గూగుల్ పేలు పెట్టి డబ్బులు ఎందుకు వసూలు చేస్తున్నారు? అంటే ఇప్పుడు సబ్స్క్రైబర్స్ కావచ్చు, వ్యూవర్స్ కావచ్చు, పిచ్చోళ్ళని చేయాలి. వీళ్ళు కూడా ఎలా అంటే సెంటిమెంట్కు పడిపోతారు. సెంటిమెంట్ దగ్గరనే ప్రతి ఒక్కరు అన్నది క్యాచ్ చేసుకుంటున్నారు. 10 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు, 200, కొంతమంది 1000, 2000 కూడా వేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ అమ్మాయి అయిపోయింది, సాగర్ కూడా అయిపోయింది అనుకుంటాను. 10 రూపాయలు, 20 రూపాయలు ఇట్లా వేస్తున్నారు అంటే మరి మీకు ఎంత వేయాలి? వాళ్ళకి తోచిన కాడికి వేస్తున్నారు. అబ్బా 1 రూపాయి వచ్చినా కూడా చాలా విలువనే.
చాలా అంటే చాలా విలువనే. ఒక్క రూపాయి విలువ తెలిసిన వాళ్ళు అనేది అలాంటి మాటలు మాట్లాడరు. 10 రూపాయలు వచ్చినాయి, 20 రూపాయలు వచ్చినాయి అంటే వాళ్ళు తోసిన కాడికి వేసిర్రు. లక్షలు లక్షలు వేయాలి అకౌంట్లో. ఎన్ని డబ్బులు వేయాలి చెప్పండి? ఎందుకంటే సబ్స్క్రైబర్స్ అనేది వీడియోలు చూడడమే గొప్ప వాసన చెప్పాలంటే. అలాంటిది 10 రూపాయలు వేస్తారు, 20 రూపాయలు వేస్తారు, 30 రూపాయలు వేస్తారు అంటే ఇంకెంత ఏమంటారు? ఎక్స్పెక్ట్ చేయడానికి కూడా ఒక ఆశ ఉండాలి కదా, ఒక హద్దు ఉండాలి కదా. ఆ హద్దులు మీరేసి మీరు వీడియోలు చేస్తున్నారు అంటే డబ్బుల గురించే కదా. చెల్లెల పేరు చెప్పుకొని డబ్బులు సంపాదించాలనే కదా. మీకు ఒకటే నెలలు అనేది దాదాపుగా 14 లక్షలు వచ్చినాయి అబ్బా. నెల కూడా కాదు, కేవలం 14 రోజుల డాటానే చెప్పిన. 14 రోజులకే 14 లక్షలు వచ్చినాయి అన్నప్పుడు ఆ వీడియోలు మామూలుగా నడవలేవు. నిజం చెప్తున్నా, మామూలుగా నడవలేవు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నా అన్వేషణ ఉన్నాడు. నా అన్వేషణ కూడా 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు పోతుండే. ఆయనకు 20 లక్షలు వస్తాయి. ఒక్కటే ఛానల్ నుంచి 20 లక్షలు వస్తాయి. అంటే మీకు కూడా ఆ స్థాయిలో అనేది వ్యూస్ వచ్చినాయి కాబట్టి మీకు డబ్బులు వస్తున్నాయి. ఒకరిని చేయి చాపి అడిగేంత అవసరం ఏముంది? భిక్షం ఎత్తుకునేంత అవసరం ఏముంది చెప్పండి? అనవసరంగా మీరు ఒకరి సలహా తీసుకోవడం కానీ, ఒకరిని డబ్బులు అడగడం కానీ, మీ చెల్లి గురించి మీరు అనేది సీరియస్గా ప్రయత్నాలు చేయకపోవడం కానీ, ఇవల్ల ప్రధాన కారణాలే. చెల్లిపైన ప్రేమ ఉంటే ఇన్ని రోజులు వీడియోలు చేయరు. పోస్ట్ మార్టం రిపోర్ట్ అనేది ఎప్పుడో వచ్చేటివి. ఎవడైతే తప్పు చేసిండో వాడికి అనేది తగిన శిక్ష కూడా పడేది. అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏం తెలుస్తుంది? ఎలా చంపిండ్రు, చంపడానికి కారణమేంది అంటే కత్తితో పొడిచిందా, లేకపోతే ఎక్కడెక్కడ పొడిచిండు, పొడవక ముందు అనేది ఏమన్నా విషప్రయోగం చేసిర్రా, ఇవల్ల అనేది పోస్ట్ మార్టం రిపోర్ట్లో వస్తాయి. వచ్చిన తర్వాత దాన్ని బట్టి అనేది పోలీసులు అనేది కేసులు టేకప్ చేస్తారు. డాక్టర్లు ఫస్ట్ ఇవ్వాలి కదా పోస్ట్ మార్టం రిపోర్టు. నేను నిన్న కూడా వీడియో చేసి పెట్టాను. దాదాపుగా 2 నెలల నుంచి 3 నెలల సమయం పడుతుంది. మా ఇంటి దగ్గర కూడా చనిపోయాడు, వానికి అనేది కేవలం 10 రోజులు అనేది పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. ఇవల్ల చెప్పాను కదా. మరి మీరు అనేది ఎందుకు ప్రయత్నం చేయట్లేదు? మాకు రిపోర్ట్ రావట్లేదు, మాకు రిపోర్ట్లు ఎందుకు రాదు భయ్యా? తిరగండి. మీరు తిరిగితే మీకు రిపోర్ట్లు ఇవ్వనని మీరు ఫస్ట్ తిరగాలే కదా. మీరు ఇక్కడ వీడియోలు చేయడానికే టైం సరిపోవట్లేదు, ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్ల గురించి మీరు ఏం తిరుగుతారు చెప్పండి? ఆ తల్లి బాధ చూస్తుంటే నిజంగా చెప్పాలంటే ఆమె జెన్యూనిటీకి, అతిమమైన ప్రేమకి ఆ తల్లికి వందనాలు చెప్పుకోవచ్చు. వందనాలు. తల్లికి బిడ్డ పైన ఎంత ప్రేమ ఉందంటే ఒక కూతురు అసలు కళ్ళ ముంగుండా లేకుండా పోయింది. అతి గారాభంగా అనేది ఆ అమ్మాయిని పెంచుకున్నారు. ఆ అమ్మాయి అనేది చనిపోవడానికి వీళ్ళ అన్నదమ్ములే ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు. ఆ అమ్మాయి చనిపోవడానికి ప్రధాన కారణం వీళ్ళే. వద్దురానాయ నాకు పెళ్ళి, ఇంకా 2 సంవత్సరాల వరకు నేను చేసుకొని నా మాట ఈనండి అన్న కూడా చిన్న వయసులో చాలా పెద్దగా ఆలోచించింది ఆ అమ్మాయి. అయినా కూడా బలవంతంగా పెళ్లి చేసి ఇప్పుడు ఆ అమ్మాయిని పుట్టలు పెట్టుకునేది వాళ్ళ అన్నదమ్ములే. ఒక అబ్బాయికి ఇచ్చేటప్పుడు అనేది అబ్బాయికి అసలు వాడి ఉద్దేశం ఏంది, వాడు ఎలాంటి వాడు అని తెలుసుకున్నారు. తెలుసుకొని లాభం ఏముంది? వాళ్ళ ఊర్లో కూడా వెళ్ళి అడిగారు, పలానా వ్యక్తి ఎలాంటి వాడు మంచోడా కాదా, హరిబాబు అనేటోడు ఏం పని చేస్తాడని వాళ్ళు తెలుసుకున్నారు. కానీ వాడిని ఇంట్లో పెట్టుకొని వాడిని మీరు గమనించలేదంటే మీరు ఎలాంటి వాళ్ళో ఇక్కడనే అర్థమవుతుంది. మొత్తం క్రింజ్ కంటెంటే వాడి దగ్గర కూడా వీడియోలు చేపించారు. మీ సంసార విషయాలు కానీ చిన్నగా కొట్లాడుతున్నట్లు యాక్టింగ్ చేసుకుంటా వీడియోలు చేసి యూట్యూబ్లో పెట్టిండు. మరి అలాంటి విషయాలు అనేది మీకు వ్యూస్ వస్తున్నాయి, డబ్బులు వస్తున్నాయి ఒక ఉద్దేశం దగ్గర ఎందుకు పెట్టారు యూట్యూబ్ ఛానల్లో? ఎందుకంటే 2 సైడ్లు మాట్లాడాలి మనం, 1 సైడ్ కాదు. ఎవరైనా కూడా పోలీస్ స్టేషన్లో అయినా కూడా, కోర్టులో అయినా కూడా, ఎక్కడైనా కూడా 2 సైడ్ ఆలోచిస్తారు. 1 సైడ్ మా చెల్లెలే తప్పు చేయలేదంటే ఎవరు నమ్మరు కదా. అటు ఆలోచించాలి, ఇటు ఆలోచించాలి. కాకపోతే తప్పప్పులు మాట్లాడితే ఎవరికైనా మండుతుంది. నిజం చెప్పాలంటే ఎవరికైనా మండుతుంది. 100% చెప్తున్నాను, వైష్ణవ్ వల్ల అన్నదమ్ములు చేసేది 100% కరెక్ట్ కాదు. ఒకరిని డబ్బులు అడగడం కానీ, పోస్ట్ మార్టం రిపోర్ట్లు ఇంకా రావట్లేదు. తిరగండి రా నాయన, తిరిగితే అవే వస్తాయి. మీరు తిరగండి, ఏడుకెళ్ళి వస్తాయి చెప్పండి? పోస్ట్ మార్టం రిపోర్ట్లు రావాలంటే 1కి 2 సార్లు తిరగాలి. పిచ్చి కుక్కల్లాగా తిరుగుతూనే వస్తాయి కొన్నిసార్లు. ఇది చాలా సెన్సిటివ్ కేసు. ఇప్పుడు పోలీస్ స్టేషన్ ఉందనుకోండి, వాళ్ళు కూడా పైన ఆన్సర్ ఇచ్చుకోవాలి. రేపటి నాడికి ఇది పెద్దగా అయితే అప్పుడు మీ అనుభూతి దగ్గర అనేది ఎవరు సపోర్ట్ చేయరు. వాళ్ళు న్యాయం గురించే పోరాడతారు తప్ప ఏదో బాధపడుతున్నాడు, ఏదో ఇది చేస్తున్నాడు వాళ్ళకి ఇచ్చేద్దాంలే అని ఉండదు. పక్కలో ఉన్న లీడర్లను తీసుకుపోయి కొద్దిగా గట్టిగా మాట్లాడండి. ఏందో నిజం తెలుసుకోండి, ఎందుకు రావట్లేదు తెలుసుకోండి. సిగ్నేచర్ ఇంకా ఫైనల్ సిగ్నేచర్ కాలేదా, లేకపోతే కోర్టుకి వెళ్ళి కాపీ రాలేదా, వాని మీద అనేది కేసు ఉంది, వాళ్ళ తరపుకెళ్ళి కూడా ఏమన్నా చేస్తుర్రా, అవల్ల తెలుసుకోండి.
ఒకటే మాట మాట్లాడుకుంటూ ఎందుకున్నారు? రిపోర్ట్లు రాలేదని ఎందుకు మాట్లాడుతున్నారు? ఫస్ట్ చెప్పాలంటే మీరు అనేది అన్ని ఛానల్ మ్యాక్సిమం అయితే బంద్ చేశారు. అది చాలా సంతోషకరమైన విషయము. చెల్లి విగ్రహం పెట్టిస్తాను, అది పెట్టిస్తాను, శ్వేతనాగులాగా తిరుగుతుంది, అవల్ల మీరు పిచ్చి పిచ్చి వీడియోలు చేసి పెట్టకండి దయచేసి. ఎందుకంటే మీ వల్లనే ఆ అమ్మాయికి ఆత్మశాంతి కలగట్లేదు, 100% కలగట్లేదు. మీరే క్రియేట్ చేసారు అన్నీ. శ్వేతనాగులాగా వచ్చిందా? చనిపోయి 20 రోజులు కూడా కాలేదు, 10 ఫీట్ల శ్వేతనాగులాగా ఎలా వచ్చింది? అంటే ఆ పాము అనేది అప్పుడే పుట్టిందా? ఏదో నీ అమ్మ అది అక్కడికి వెళ్ళి పోవాలనిపించింది, పోయింది, దానికి శ్వేతనాగులాగా వచ్చింది, మా చెల్లెలు ఈ రూపంలో కనిపించింది అని ఎందుకు మూర్ఖత్వంగా మాట్లాడుతారు? నాయన ఇలాంటివి ఇండియాలో, తెలంగాణలో, ఆంధ్రలో, దేశం మొత్తంలో చాలా కేసులు జరుగుతున్నాయి. ఫస్ట్ ఏదైతే ఇల్లుందో ఆ ఇంట్లో పోయి ఉండండి. ఫస్ట్ ఆ అమ్మాయికి అలా జరిగింది కాబట్టి బాధపడండి తప్ప ఇలాంటి వీడియోలు మాత్రం చేయకండి. ఆ అమ్మాయి మీ ఇంటి ఆడపిల్లనే కాదు, ఆంధ్ర తెలంగాణలో బాధపడుతున్న ప్రతి ఒక్క ఇంటి ఆడపిల్లగా భావించరు. కానీ మీరు డబ్బుల గురించి అనేది ఇలాంటి వీడియోలు చేస్తారని కళలో కూడా ఊహించుకోలే. సో ఇలాంటి వీడియోలు మాత్రం ఫస్ట్ బంద్ చేయండి. పోస్ట్ మార్టం రిపోర్ట్లు అనేది ఇంకో నాకు తెలిసి, అంటే నేను డాక్టర్ గారిని సంప్రదించిన దాని ప్రకారంగా అనేది ఒక 15 రోజుల నుంచి 20 రోజుల మధ్యలో అనేది వచ్చే అవకాశం ఉంది. 3 నెలలకు అయితే ఎక్కువైతే కాదు. మీరు ప్రయత్నిస్తే, అది కూడా మీరు ప్రయత్నిస్తే ఇంకో 15 నుంచి 20 రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. మీరు కానీ ఇవే డబ్బా కొట్టుకుంటా వీడియోలు చేసుకుంటా ఇట్లయింది అట్లయింది రావట్లేదు, ఇంకా మేమేం పాపం చేసినాం అనుకుంటా మీరు ఉన్నారనుకోండి, ఇంకా 1 ఇయర్ అయినా కూడా మీకు పోస్ట్ మార్టం రిపోర్ట్లు అందవు. ఇది మాత్రం గ్యారంటీ. ఫస్ట్ పోస్ట్ మార్టం రిపోర్ట్లు ఎందుకు రావట్లేదో గమనించండి, అక్కడికి వెళ్ళి ప్రయత్నం చేయండి, 100% అనేది వస్తుంది. సో మీరు మాత్రం వైష్ణవి పైన పిచ్చి పిచ్చి వీడియోలు మాత్రం చేయకండి. ఆమెకు ఆత్మకు శాంతి కలగాలని నేనైతే మనస్ఫూర్తి అయితే భావిస్తున్నాను. రిపోర్ట్లు వచ్చిన తర్వాత, తగిన శిక్ష పడ్డ తర్వాత మీరు అందరు చెప్పండి, అందరు కూడా మీకు సపోర్ట్ చేస్తారు, వాళ్ళు కూడా వీడియోలు చేస్తారు మీ గురించి ఇలా పోరాడారు అని. ఇప్పుడే మీరు అన్ని డబ్బా కొట్టుకుంటూ ఇది చేస్తే ఎడికెళ్ళి అవుతుంది. ఎవడేమన్నా ఇది చేయని, మీరు మాత్రము మీ పని చేసుకోండి. ఓకే, రిపోర్ట్లు వస్తాయి, అన్నీ వస్తాయి. అనవసరమైన టైం వేస్ట్ చేయకుండా వాడి మీద పడి వీడి మీద పడి వేడవకండి. మీకు డబ్బులు కావాలంటే ఇంకా వీడియోలు చేసుకోండి. మీకు చెల్లి న్యాయం కావాలనుకుంటే మూసుకొని రిపోర్ట్లు ఏదో తెచ్చుకొని తగిన కేసు వేసి వాని గురించి పోరాడండి. అన్నావు కదా ఇంకా 1 ఇయర్ 2 ఇయర్స్ అయినా కూడా నేను వదిలిపెట్టానని, అది చాలా హ్యాపీనెస్ విషయము. చెల్లెలపైన నీకు ఎంత ప్రేమ ఉందో అక్కడనే అర్థమవుతుంది. అంతగా ప్రేమ ఉన్న చెల్లెలపైన నీవు ఇలాంటి వీడియోలు చేయడం కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. మీరు వైష్ణవి పైన అనేది నెగిటివ్గా వీడియోలు అయితే చేయకండి. ఓకేనా? సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో మాత్రం కామెంట్ చేయండి. ఇంకొక మంచి వీడియోలో మాత్రం మనం కలుసుకుందాము. డిఎస్ఆర్ ఇన్సైట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఓకేనా? ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటికి ఉంటాను. జై హింద్.